back. Put the back there. So, the answer to the language problem. The father of cardio I can understand. Yes, you have done everything, but you are not speaking proper English. I said, sir, I am from Mapasal area. This is my background. I studied English college there, and English same, and that is what I know. I think the language is very very which one will start with this ideas. So there are immediate. We want to achieve without determination. We can achieve anything with moderate some of research. Business up and down, very likely part of that, but we have to face. Confidence loss Confidence and the చాలా 6 months చాలా ఇబ్బంది పడ్డా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ యూస్ టు టేక్ ఇంగ్లీష్ అండ్ ఆ లాంగ్వేజ్ రాదు మనం ఏదో నాకు ఇంగ్లీష్ ఎస్ఎల్ బట్టి రాసిపోయినాడు సో బట్ ఐ కెన్ టెల్ యూ రూరల్ నుంచి వేరే వాళ్ళకి ఉంటారు ఇంకోటి ఐ డూ ఆల్వేస్ వెయిట్ డెలివరీ సో 6 months నాకు చాలా ప్రాబ్లం ఉంది అసైన్మెంట్ రాయడం లాంగ్వేజ్ బట్ ఐ టోల్డ్ యూ బై ద టైం 8 members నేను పిహెచ్డీ చేయలేదు అది ఓన్లీ పర్సన్ కంప్లీటెడ్ పిహెచ్డీ మిగతా వాళ్ళు ఏంటంటే నాకంటే మంచి టాలెంట్ వాళ్ళకి మధ్య జాబ్లు ఇచ్చిన ఇంకోటి నేనేంటి జేఎన్యూలో పిహెచ్డీ చేయాలి తప్పు ఏరోస్పేస్లో చేయాలి బయటకు పోవాలి సో ఆ రకంగా చేశాను ఇమిగ్రేషన్ ఫీల్ అయినా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది బట్ ఐ క్రియేటెడ్ స్కిల్ నేనేం చేశాను మా టీచర్స్తో 2 బుక్స్ రాశాను ఇవాళ ఆ బుక్స్ నాకు లైక్ ఇచ్చాను టుడే వాట్ ఎవర్ ఐ టీచర్స్ సో అట్లా ఉంటుందండి వాళ్ళ గురించి జైల్లో కొంత నాకు ఇబ్బంది అయినా కానీ బట్ రోజు ఎట్లుంటుందంటే అగైన్ అల్టిమేట్లీ కొంచెం హార్డ్ సిన్సియర్ ఇవాళ మీరు అడిగిన శక్తి అలా జైల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ నేను తెలుసు కదా ఢిల్లీ ఇవాళ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ రీసెర్చర్ అందులో సీట్ రావడం కష్టం నేను అక్కడ పోతే ఒక చిన్న వాళ్ళ క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ రూరల్ నుంచి పోయిన వాళ్ళకి ఏంటంటే పట్టిపోతాం మీకు మరి గుడ్ ఇది చూడండి సార్ డాక్టర్ అయితే ఎంపీసీ చేస్తే ఇంజనీర్ ఇయ్యాలంటే మాకు తెలిసిన 3 విషయాలు ఈరోజు అట్లా మంచి తీసి అందుక ఇగ్నోరెన్స్ గురించి చెప్తాను ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జనరేషన్కు లక్కీ స్టూడెంట్స్ ఎందుకంటే ఈ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు అఫోర్డబుల్ పేరెంట్స్ ఉన్నారు మనకు మాకు మీకు పోలిస్తే మాకు చాలా కష్టపడి చాలా మేమంతా ఎందుకు ఒకటో నాకు అన్ని వదిలేసి ఇచ్చినట్టు మాకు తెలియబడలేదు ఆయన ఊళ్ళో పోయి నేను చదువుకొని నేను జాబ్ పాస్ అయ్యాను కాబట్టి ఆ కృతజ్ఞత ఉంటుంది కాబట్టి మా మిత్రులు ఇక్కడ ఉన్నది కదా అని చెప్పేసి అట్లా అంటే నేను అనేది పిల్లలు అదృష్టం వాళ్ళకి గైడెన్స్ మంచిది ఒక అన్ఫార్చునేట్లీ మీరందరూ అర్థం చేసుకున్నది ఈరోజు పేరెంట్స్లో ప్రాబ్లం ఏం చెప్పారు ఇదంతా ఓకే మనీ ఇస్తుందని ఇస్తారు అవునా కదా అదంతా నాకంటే ఎక్కువ that moving money comfortable because they are not using that. That's the way they are చాలా టార్గెట్ చేస్తారు ఏమి ఇవ్వకండి వాళ్ళు ఇంటికి పోయినాక ఒక 5-10 years పిల్లలతో మాట్లాడుతూ చాలా
అది మనం స్పెండ్ చేయట్లేదు అనిపిస్తుంది. దాని వాట్ వేరే Immediately you can understand, you can answer very and English language subject, Indian accent. Good. I'll give you 2 minutes, you are all teachers, okay? Technology. What is the technology? Technology is the application of practical knowledge. Okay? Our technology is the application of knowledge for practical procedures. Before technology started, are we talking about technology? No. Technology was made in very incredible. You go to any civilizations, technology was used by humanity. How improvements happen, like many improvements, which you ask them, because of intellect, because of innovation, because of knowledge, a lot of improvements happen over the years. For example, Renaissance, information movement, printing press, seed, all these things, new innovations happen. More comfort in humanity because of use of technology. But I can tell you, last 4-5 years, I come to you earlier, first industrial revolution, when it happened? 1768, second industrial revolution, 1869, third, today we have 4.0, fourth industrial revolution. That is the 19th century. 20th century, what is the revolution we are witnessing? We are all part of it. Communication revolution. Today we are in 20th or 21st century. What is the revolution we are on? Digital. Part of that digital, or in other words, this is what technology. In 2 minutes I summed up. Technology was not new, it was there. But 100 years, lot of changes. And particularly in the 21st century, last 2.5 decades, today 2025, last 2.5 decades, how technology is transformed. I can tell you, we use my fiber. You know what is the great technology? NET, what is the great? Anybody? New and emerging technology. Okay, NET means new and emerging technology. I call them as A to Z technology, my talent. When I say to, you name any alphabet. A means AI, automation, big data, big technology, cryptocurrency, drone technology, I can go on. All these technologies are, very living comfort, very not. And today, of course, AI is predominating. All technologies are important, but AI is dominating. Next 10 years, AI is going to rule the globe. We need not worry about jobs, of course. Technology is double latest. Student, sir. జై భారత్. ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు
శ్రీభాషిత పాఠశాలకు విచ్చేసి ఈరోజు మన స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విద్యా సంవత్సరం ఏదైతే ప్రారంభించబోతున్నామో ఆయన చేతుల మీదుగా ఇవాళ ఏఐ ప్లాట్ఫామ్ టీచింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఆయన విద్యార్థులతో 10వ తరగతి విద్యార్థులకు కూడా ముచ్చటించాడు. దేశ జనాభా గురించి మొత్తము చరిత్ర గురించి పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చదివితే బాగవుతుంది, ఇవాళ పిల్లలు ఏఐ ద్వారా ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది పిల్లలతో ముచ్చటించి ఆ తర్వాత శ్రీభాషిత పాఠశాల ఉపాధ్యాయులతో కూడా చాలా విషయాలు చర్చించారు. దాంట్లో బాలకృష్ణారెడ్డి గారి మాటల్లోనే విందాం మిగతాదంతా. ఆయన రావడానికి మా శ్రీభాషిత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఓకే, నేను ఇంతకుముందు సుందర్ గారు చెప్పినట్లు నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని కార్యక్రమాలు ఉండే అఫీషియల్ అక్కడ చూసుకొని, నిజామాబాద్లో కూడా బార్ కౌన్సిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినాక సార్ చెప్పినట్లు ఇంతకుముందు ఈ డిజిటల్ క్లాస్ రూమ్ పర్టికులర్లీ ఏఐ రిలేటెడ్ చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు స్కూల్లో కూడా టెక్నాలజీ చెప్తున్నారు అని వింటుంటాం చూస్తుంటాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వచ్చి అలా ల్యాబ్ అది స్టార్ట్ చేయడము, తర్వాత ఈ యొక్క ఏఐ టూల్స్ను టెక్నాలజీస్ను ఎలా స్టూడెంట్స్కు మనం ఇంటరాక్ట్ చేస్తాం అనేది ఇంతకుముందే మేము చూసాము. సో అదే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము, తర్వాత ఫ్యాకల్టీతో. ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలి. ఈ రోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సో మనం అప్డేట్ కావాలనేది వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం. సుందర్ గారు కూడా నిజంగా కూడా ఏ స్కూల్ చూసినాక మరి చక్కగా ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ అనేది ఎవరికైనా ఏ సంస్థకైనా వర్తించదు. విద్యా సంస్థలే కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా టుడే ఏంటంటే సో పోటీలో నిలదొక్కుకోవాలంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా. సో ఈరోజు నేను ఇక్కడ ఈ సిలబస్ కానీ ఈ యొక్క అప్డేటు తర్వాత ఈ యొక్క టెక్నాలజీ టీచింగ్ అనేది చాలా చక్కగా కొంత ఇన్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం మరి, ఎందుకంటే మనం ఈ జనరేషన్ను టెక్ సావిక్ జనరేషన్ అంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ ప్రతి క్లాస్ను ముఖ్యంగా 6th నుంచి 10th వరకు అంతా ఏఐ రిలేటెడ్ టూల్స్ టెక్నాలజీతో చెప్తున్నారు. అది కూడా చాలా సంతోషం అండి, నాకు మంచి అనిపించింది. ఐ కంగ్రాచులేట్ సుందర్ అండ్ పర్టికులర్లీ ఆల్ టీచింగ్ స్టాఫ్ హియర్, దే ఆర్ కమిటెడ్ ఐ థింక్ బట్ నా మెసేజ్ వాళ్ళకి ఏంటంటే మీరు యాజ్ ఎ టీచర్స్గా మంచి గైడ్ చేయాలి. ఎందుకంటే మనం విద్యార్థులను 21వ శతాబ్దం యొక్క విద్యార్థులు డిఫరెంట్ ఉంటారు, గ్లోబల్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకు కూడా కొంత నేను దిశానిర్దేశం చేయడం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయింది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సుందర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుందర్.